గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. మధ్యప్రదేశ్ హైకోర్టులో ఒక తండ్రి ఆవేదన పైన రెస్పాండ్ అయిన జడ్జిమెంట్ ఎలా ఉంది అంటే, నీ కూతురు ఇష్టానికే మేము చట్టపరంగా చెప్పడం జరుగుతుంది, తన ఇష్ట ప్రకారం తను జీవించడానికి అన్ని హక్కులున్నాయి, అన్ని రైట్స్ ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. అసలు ఏం జరిగింది, ఆ తండ్రి యొక్క ఆవేదన ఏంటి, అసలు మధ్యప్రదేశ్ హైకోర్టు ఏమని తీర్పిచ్చింది అనేది మనం మాట్లాడుకుంటే, ఈ తండ్రి లోయర్ కోర్టులో నా కూతురు ఒక పెళ్ళయి పిల్లలున్న అతనితో నివసిస్తుంది, అసలు అతను చాలా పెద్ద వయస్కుడు కూడా, నా కూతురు ఏజ్ కూడా చాలా చిన్నది, అయినప్పటికీ కూడా నేను పిలిచినా కూడా రావట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు, అతనే కావాలి అని చెప్పేసి తనతో ఉండడం జరుగుతుంది అని చెప్పేసి అతను వెళ్ళి కేసు పెట్టడం జరిగింది. పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేసేశారు. తర్వాత కోర్టుకు రావడం జరిగింది. కోర్టు దగ్గర కూడా సేమ్ ఏదైతే ఉందో, తను మేజర్ కాబట్టి తనకు తన లైఫ్ ఎవరితో హ్యాపీగా ఉంటుంది, ఎవరితో జీవించాలి అనేది డిసైడ్ అయిపోయి ఉంటుంది కాబట్టి దానిపైన మేము ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వలేము అని చెప్పేసి కోర్టు చెప్పగానే ఈ లోయర్ కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ను సవాల్ చేస్తూ అతను మధ్యప్రదేశ్లో హైకోర్టుని అప్రోచ్ అవ్వడం జరిగింది. అప్రోచ్ అయినప్పుడు అక్కడ కోర్టు చెప్పిన విధానం ఏంటంటే, ఎవరైతే మేజర్స్గా ఉన్నప్పుడు వారు కలిసి ఉన్నప్పుడు మేము దానిని ఏమీ చేయలేము. ఒకవేళ క్వశ్చన్ చేస్తే కేవలము అతని భార్య మాత్రమే క్వశ్చన్ చేసి తను మాత్రమే కేసు ఫైల్ చేయడానికి అర్హురాలు తప్పించి పేరెంట్స్ కానివ్వండి, తన ఫ్రెండ్స్ కానివ్వండి, ఎవరు కూడా తన ఇలా అని చెప్పేసి తన పైన కేసు ఫైల్ చేయడానికి ఎలాంటి రైట్స్ లేవు అని చెప్పేసి తీర్పు ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఈ లెక్కన చూసేసుకుంటే ఇక మేజర్స్ అయిపోతే వాళ్ళు పెళ్ళైన వాళ్ళ పెళ్ళి కాని వాళ్ళ అనేది ఇక మర్చిపోయిన తర్వాత వాళ్ళకు ఇష్టానుసారంగా వాళ్ళ జీవితాన్ని గడపాలి అనుకుంటే మాత్రం ఇంకా వారిని వదిలిపెట్టేసేయండి అంతే. తల్లిదండ్రులు అయ్యో నేను కన్నాను, పాప కానివ్వండి బాబు కానివ్వండి ఇలా జీవితం నాశనం చేసుకుంటున్నారు, అతను రేపు వదిలేస్తే జీవితం ఏమైపోతుందో లేకపోతే ఒంటరి అయిపోతుందో అని చెప్పేసి మీరు బాధపడుతున్నారేమో, కానీ అక్కడ చట్టాలలో అలా లేదు. మేజర్స్ అయినప్పుడు వారి యొక్క జీవితాన్ని వారు ఏ విధంగా రూపొందించుకొని ఎలా జీవించాలనుకుంటున్నారు, ఎవరితో జీవించాలనుకుంటున్నారు అనేది వారు డిసైడ్ అయిపోతే వారి ఇష్టానుసారంగా వదిలేయి అని చెప్పేసి మన కాన్స్టిట్యూషన్ చెప్తుంది. కాబట్టి మీరు దయచేసి తల్లిదండ్రులు ఎక్కువగా ఆవేదనకు గురై మీరు కోర్టులకు మెట్లు ఎక్కినా కూడా న్యాయం అనేది జరగడము, బలవంతంగా మీ పిల్లల్ని తీసుకొచ్చి మీ చేతిలో పెట్టడం అంటూ అనేది ఉండే ఛాన్స్ చాలా తక్కువగా ఉంది. సో ఎప్పుడైనా సరే మీ పిల్లలు చిన్నప్పుడే ఉన్నప్పుడే ఇలాంటి తప్పు, ఇలా కరెక్ట్ కాదు, ఇలా ఏంటి, మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటే నాకు ఒక మాట చెప్పండి, నేను ఒక మంచి అబ్బాయిని చూసి చేయడం జరుగుతుంది అని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేయండి తప్పించి. అంతేగాని ఎందుకంటే ముందుగా ప్రేమ అనేది ఇంట్లోనే దొరికినా లేదంటే వాళ్ళని అర్థం చేసుకోవడం దొరికినా వాళ్ళకి కొంచెం టైం ఎక్కువ ఇచ్చినా సరే బయటి వాళ్ళ మీద ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశం ఉండదు. ఇక్కడ తల్లిదండ్రులు ఎప్పుడైతే పిల్లల యొక్క ఒపీనియన్స్ కానివ్వండి, వారి యొక్క ఫ్రీడమ్ కానివ్వండి, లేదు అనుకుంటే వారి యొక్క ఆలోచన విధానానికి కానివ్వండి, ఎప్పుడైతే సపోర్ట్ చేయకుండా రిస్ట్రిక్ట్ చేస్తూ ఉంటారో ఆ సమయంలో ఎవరైతే బయట వ్యక్తి వచ్చేసి కొంచెం కన్సర్న్ చూపించేస్తూ వారి యొక్క ఒపీనియన్స్ కానివ్వండి, వారి అలవాట్లకు కానివ్వండి, లేదంటే వాటికి కానివ్వండి వాళ్ళు సపోర్ట్ చేస్తూ నువ్వు సూపరు, నువ్వు అసలు కేకా అని చెప్పేసి ఇలాంటి మాటలు మాట్లాడుతూ కొన్ని కాంప్లిమెంట్స్ ఇస్తూ, లేదు అనుకుంటే మీరు చేసిందే కరెక్ట్, అసలు నువ్వు చాలా తెలివైన దానివి, లేదంటే ఇలా అని చెప్పేసి కొంచెం ప్రేమగా మాట్లాడారు అంటే ఖచ్చితంగా ఇక్కడ తిట్లు అక్కడ ప్రేమ కాబట్టి అటువైపే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. కాబట్టి వారు ఏజ్డ్ వాళ్ళ, ముసలి వాళ్ళ, లేదంటే మైనర్సా మేజర్సా ఇదంతా పక్కన పెట్టేస్తే వారు ఫస్ట్ ఆఫ్ ఆల్ 18 years దాటాయి అని అంటే ఇంకా వారు స్వతంత్రంగా బతకడానికి అన్ని రకాల రైట్స్ ఉన్నట్టే. కాబట్టి తల్లిదండ్రులకు నేను చెప్పేది ఏంటంటే, అక్కడ తండ్రి ఆవేదనకి ఎలాంటి జడ్జిమెంట్స్ లేవు. అంటే అతను వచ్చేసి నా కూతురు అయ్యో పెళ్ళైపోయింది, పిల్లలు ఉన్నారు, అతనితో ఉంటే కష్టమైపోతుంది అని చెప్పేసినా కూడా కోర్టు అక్కడ అతని కన్నీరుని కానివ్వండి, అని ఆవేదనను కానివ్వండి, అతని యొక్క బాధను కానివ్వండి కన్సిడర్ చేయలేకపోయింది. రీజన్ ఏంటంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్స్, సెక్షన్స్లో ఉన్న పాయింట్స్ ఇవన్నింటిని క్యాలిక్యులేషన్ చేసుకున్న తర్వాత ఏదైతే ఉందో దాని ప్రకారంగానే అక్కడ జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మేజర్స్ని బలవంతంగా నువ్వు వీళ్ళతో ఉండాల్సిందే అని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా చెప్పే రైట్స్ ఎవరికి కూడా లేవు. ఎందుకంటే ఆర్టికల్ 21, 22 అదే చెప్తుంది, 19 అదే చెప్తుంది. కాబట్టి దయచేసి ఎప్పుడైనా సరే 18 సంవత్సరాలు నిండిపోయిన వాళ్ళు కనుక వాళ్ళ నిర్ణయాలు తీసుకున్నప్పుడు మీరు బలవంతంగా వారిని పెళ్లి విషయంలో కానివ్వండి, ఇలా ఎవరితోనైనా కలిసి ఉన్నప్పుడు కానివ్వండి, మీరు బలవంతంగా తెచ్చుకుందాము అన్న ప్రయత్నం చేసి కోర్టుల చుట్టూ తిరిగి టైం వృధా చేసుకోవద్దు.
దానికంటే మీరు చేయాల్సింది ఏంటంటే వారిపైన ఎక్కువగా కన్సర్న్, ప్రేమ, అండర్స్టాండింగ్, టైమ్ ఇవన్నీ చూసుకొని వారికి కనుక మీరు ఏ పని చేసినా సరే, నువ్వు తప్పు చేసినా పర్వాలేదు కానీ నాకు చెప్పి చెయ్యు అని చెప్పేసి అన్నప్పుడు వారు మీతో ఎక్కువ షేర్ చేసుకోవడం, మీతో టైం ఎక్కువ స్పెండ్ చేయడము ఇలాంటివి చేస్తారు. ఎప్పుడైతే మనం ఇక్కడ టైట్ చేస్తూ ఉంటామో అక్కడ ఫ్రీడమ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అటువైపు వెళ్ళి వాళ్ళ ట్రాప్లో పడడము, అక్కడి నుంచి బయటికి రాకపోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ కేసులో అదే జరిగింది. తండ్రి ఎంత పిలిచినా కూడా నేను రాను, నా జీవితాన్ని నేను ఎంచుకున్నాను, నేను అతనితో చాలా హ్యాపీగా ఉన్నాను, నేను అక్కడే జీవిస్తాను, నేను చచ్చిపోయినా బ్రతికినా అతనితోటే అని చెప్పేసి చెప్పడం అతనికి ఆవేదన కలిగించింది. మనం చూస్తూ ఉంటాం, కొన్ని వీడియోస్ కూడా చూస్తూ ఉంటే పెళ్లి చేసేసుకొని తండ్రులు వచ్చేసి పాపని కాళ్ళు పట్టేసుకొని వద్దు నాన్న చేస్తుంది తప్పు, జీవితం ఇలా కాదు, రేపు ఫ్యూచర్లో ఇలా ఇంత కష్టాలు ఉంటాయి అంటే వాళ్ళు అవన్నీ ఆలోచించారు. ఆ టైంలో వాళ్ళకి ఏదనిపిస్తే అది మాత్రమే కరెక్ట్ అనుకుంటారు. దానికి తోడు వాళ్ళ ఏజ్ కూడా సపోర్ట్ చేస్తుంది. మేజర్స్ అయిపోయారా ఇంకంతే, కాన్స్టిట్యూషనల్లో కూడా ఫ్రీగా బ్రతకమనే ఉంది కాబట్టి వాళ్ళు ఇంకా దాన్ని కూడా అడ్వాంటేజ్గా తీసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి దయచేసి ఈ మధ్యప్రదేశ్ ఇచ్చిన హైకోర్టు తీర్పు ఒకటే కాదు, ఇప్పుడు చట్టాలలో ఇదంతా కూడా ఎప్పటి నుంచో మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. అది పెళ్లి విషయంలో కానివ్వండి, లవ్ విషయంలో కానివ్వండి, ఏదైనా సరే, ఇలా లివింగ్ రిలేషన్షిప్లో కానివ్వండి, లేదంటే పెళ్ళైన వ్యక్తితో ఒక అన్మ్యారీడ్ ఉమెన్ కలిసి ఉన్నా సరే, ఏదైనా సరే, కానీ ఒక మైనర్స్ విషయంలో మాత్రం ఇది వర్తించదు. కానీ మేజర్స్గా ఉన్న ప్రతి ఒక్కరి విషయంలో కూడా కాన్స్టిట్యూషనల్ ఇదే చెప్తుంది, వారికి నచ్చినట్టు బ్రతకమని మాత్రమే. కాబట్టి అక్కడ ఆ తండ్రికి న్యాయం చేయలేకపోయింది ఆ మధ్యప్రదేశ్ హైకోర్టు. ఏదేమైనా సరే కానీ ఇలాంటి కేసులు చూస్తున్నప్పుడు మాత్రం కొంచెం ఎవరికైనా సరే చాలా బాధ వేస్తుంది. కానీ దాంట్లో ఎలాంటి న్యాయం చెప్పాలన్నా కూడా అక్కడ చట్టాలలో లేదు కాబట్టి దాన్ని ఎవరు ఏమీ చేయలేని సిచ్యువేషన్లోనే ఇలాంటి తీర్పులు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి పిల్లలు తల్లిదండ్రులను బాధ పెట్టే ముందు ఎప్పుడైనా సరే ఒకసారి ఆలోచన చేయండి. భవిష్యత్తులో మీరు మంచిగా ఉండాలని కోరుకునేది తల్లిదండ్రులు మాత్రమే. కాబట్టి తల్లిదండ్రులు ఏం చెప్పినా మన కోసమే, మన మంచి కోసమే అని చెప్పేసి ఆలోచన చేస్తే మాత్రం ఇలాంటి తప్పులు చేయకుండా ఉండే అవకాశం ఉంటుంది. కొన్ని రోజుల వరకు సరదా తీరిన తర్వాత మిమ్మల్ని వదిలేస్తే మళ్ళీ వెనక్కి వస్తే ఆ హక్కును చేర్చుకునేది తల్లిదండ్రులే. కాబట్టి అనుభవంతో ఆలోచనతో చెప్తారు కాబట్టి కొన్నిసార్లు వింటే అన్ని రకాలుగా కెరియర్ కూడా బాగుంటుందనేది నా ఒపీనియన్ మాత్రమే. ఇది ఖచ్చితంగా చెయ్యండి అని నేను చెప్పే అంత లేదు, కానీ ఇది నా ఒపీనియన్ మాత్రమే నేను చెప్పగలుగుతున్నాను. ఏదేమైనా సరే కానీ మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల మాత్రం తండ్రి యొక్క ఆవేదనగానే మిగిలిపోయింది. ఏదేమైనా సరే కానీ ఆ అమ్మాయి కొంచెం ఆలోచించి తండ్రి దగ్గరికి వస్తే అన్ని రకాలుగా బెటర్ అనేది నా ఫీలింగ్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.